వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 28 సాయంత్రం 6 గంటల సమయానికి అయితే చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షన్లకి సంబంధించినటువంటి ఆగస్టు మాసానికి సంబంధించిన పే స్లిప్లు అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ బిల్లు అప్రూవ్డ్. ఈ బిల్ యొక్క స్టేటస్ చూసినట్లయితే అప్రూవ్ అయింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఈ బిల్లు మనం చూస్తున్నాం. ఈ బిల్లు ఎంఈఓ గారి దగ్గర ఆగస్టు 21వ తారీఖున అయితే రిసీవ్ కావడం జరిగింది. వారు దీన్ని అదే రోజున అయితే ప్రాసెస్ చేయడం జరిగింది. తర్వాత ఈ బిల్లు సీనియర్ అకౌంటెంట్ గారి దగ్గరికి అదే రోజున అనగా ఆగస్టు 21వ తారీఖున రిసీవ్ కావడం జరిగింది. వారు దీన్ని ఆగస్టు 24 మధ్యాహ్నం 2:34 సమయంలో అయితే వారు ఈ బిల్లుని ప్రాసెస్ చేయడం జరిగింది. తదుపరి నెక్స్ట్ స్టెప్లో ఈ బిల్లు ఏటీఓ గారి దగ్గరికి వచ్చేసి ఆగస్టు 24వ తారీఖుని చేరడం జరిగింది. వారు దాన్ని అదే రోజున ఆగస్టు 24వ తారీఖున మధ్యాహ్నం 2:57 సమయానికైతే వారు ఈ బిల్ని ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంది. ఈ బిల్లే కాదు, దాదాపుగా 90% బిల్స్ అన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా బిల్లులన్నీ కూడా దాదాపుగా అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తున్నాయి. ఈ మిగిలిన 10% బిల్స్ బిల్ నాట్ అప్రూవ్ దశలో ఉన్నాయి. అవి ఈరోజు లేదా రేపటి కల్లా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్తాయి. ఇక మనం చూసినట్లయితే నిన్నటి రోజునైతే ఏపీ గవర్నమెంటు దాదాపు 3,000 కోట్ల రూపాయలకైతే ఇండెంట్ పెట్టడం జరిగింది. దానికి ఈ రోజునైతే మనకి 3,000 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ బిల్లులన్నీ కూడా ఆగస్టు 2, 3 తారీఖుల్లో పూర్తి స్థాయిలో జమ అవుతాయని చెప్పవచ్చు. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.